నమస్కారం. భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. వార ఫలాలు ఏప్రిల్ 28 నుంచి మే 4వ తేదీ వరకు. వారం మధ్య నుంచి గురుగ్రహం కూడా ధన స్థానంలోకి వస్తున్నందువల్ల మే రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అంచనాలకు మించిన ధనలాభం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధితో పాటు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. లాభస్థానంలో ఉన్న శుక్ర రవుల కారణంగా మిథున రాశి వారి ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. వారం మధ్య నుంచి గురుగ్రహం కూడా ధన స్థానంలోకి వస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో అంచనాలకు మించిన ధనలాభం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఊహించిన ధనలాభం ఉంటుంది. వ్యాపారాలు కొత్త పుంతులు తొక్కుతాయి. ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలను ఇస్తుంది. సామాజికంగా పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసాల మీద స్నేహితుల మీద ఖర్చులు పెట్టడం ఎక్కువ అవుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. భరణి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలను లోటుండదు. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో వారం మధ్య నుంచి గురువు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయ వృద్ధితో పాటు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రు రోగ భయం తగ్గుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. రోహిణి నక్షత్రం వారు ఆశించిన శుభవార్తలు వింటారు. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. లాభస్థానంలో ఉన్న శుక్రు రవుల కారణంగా ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. జీత భద్యాతలు హోదాల విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా లాభసాటిగా సాగిపోతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం పడుతుంది.
కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అశ్లేష నక్షత్రం. ఉద్యోగ స్థానంలో రవి శుక్రులు ఉండడం, వారం మధ్య నుంచి గురువు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సలహాలు, సూచనలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి రంగం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. లాభస్థానం బలపడుతున్న కారణంగా మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. పుష్యమి నక్షత్రం వారికి 1, 2 శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. సింహరాశి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. నవస్థానంలో రాజ్యాధిపతి రవి ఉచ్ఛల్లో ఉండటం, వారం మధ్య నుంచి గురువు దశమ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగ జీవితంలో జీతభత్యాలు, హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. బుధగ్రహం అనుకూలత వల్ల వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. ఇతరులతో సంబంధం, బాంధవ్యాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు పడతాయి. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పుబ్బా నక్షత్రం వారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. కన్య రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వారం మధ్య నుంచి గురువు భాగస్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల అన్ని విషయాల్లోనూ బాగా కలిసి వస్తుంది. అనేక సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. జీవితం చాలా వరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, అనుకూలంగా సాగిపోతుంది. దాదాపు ఏడాది పాటు ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. హస్త నక్షత్రం వారికి ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ముఖ్యమైన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడంతో పాటు రాశినాథుడైన శుక్రుడు సప్తమంలో ఉన్నందువల్ల వారమంతా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. చిన్న చితక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలాలు కూడా సంతృప్తిపరంగా ఉంటాయి. ఆదాయం బాగా మెరుగుపడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా వేగంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. తోబుట్టువులతో వివాదాలు సమసిపోతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వ్యాపారాలు ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. విశాఖ నక్షత్రం వారికి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం.
ఈ రాశి వారికి వారం మధ్య నుంచి చాలా బాగుంటుంది. వారం మధ్యలో సప్తమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అర్ధాష్టమ శని వల్ల ఇంతవరకు పడుతున్న కొన్ని కష్టాల వల్ల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తిపరంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. అదనపు ఆదాయ అవకాశాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల పరిస్థితి మెరుగుపడుతుంది. అనురాధ నక్షత్రం వారికి మంచి అదృష్టం పడుతుంది. ధనస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. పంచమ స్థానంలో శుక్ర రవులు సంచారం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం పడుతుంది. ముఖ్యంగా మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థిక వ్యక్తిగత పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభాలు పడతాయి. వ్యక్తిగత కుటుంబ జీవితానికి సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాన్నిస్తాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలకు విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకుంటారు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ధనస్థానంలో బలంగా ఉన్న ధనాధిపతి శని కారణంగా ఆదాయానికి లోటుండదు. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. వారం మధ్యలో పంచమ స్థానంలోకి గురువు రాబోతున్నందువల్ల అప్పటి నుంచి ఏడాది పాటు వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతూ ఉంటారు. కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోతారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆకస్మిక అధికార లాభానికి అవకాశం ఉంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ధనస్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రవి ఉన్నందువల్ల జీవితం బాగా బిజీ అయిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు లక్ష్యాలు పెరుగుతాయి. ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు నిరుద్యోగులు విదేశాల నుంచి ఆశించిన సమాచారం వింటారు. ముఖ్యమైన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తుల్లో ఉన్నవారికి శ్రమాధిక్యత ఉంటుంది, కానీ ఆదాయపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ పరిస్థితులు సద్భుగ్మవుతాయి. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం వారు అనుకోకుండా 1, 2 శుభవార్తలు వింటారు. మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రం. ధనస్థానంలో ఉన్న ఉచ్చ రవి శుక్ర గ్రహాలు ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరిచే అవకాశం ఉంది.
ముఖ్య అవసరాలు తీరడమే కాకుండా ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా వీలు పడుతుంది. సొంత రాశిలో కుజ సమాచారం వల్ల ఆశించిన స్థాయిలో వ్యక్తిగత పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన మార్పుల కారణంగా వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాన్నిస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అరుదైన గౌరవాలు లభిస్తాయి. నమస్కారం.